అసలు క్యాంప్ ఒకటే రోజు అనుకున్నా, కానీ మొదటి రోజు క్యాంప్ అయినాక నేను వెళ్లే ముందు మళ్ళీ రేపు రండి సార్, మాకు ఈ రోజు క్యాంప్ చాలా బాగా అనిపించింది, చాలా యూస్ఫుల్ అవుతుంది అన్న. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ గా చెప్తే ఈ సెల్ఫ్ డిఫెన్స్ సబ్జెక్ట్ ఎన్ని గంటలైనా వింటారని. డే 2 క్యాంప్. ఈ రోజు నేను రాకముందే అందరూ ప్రిపేర్డ్ గా ఉన్నారు, కానీ వర్షం పడుతుంది. అందరి మొహాల్లో ఒక డిసప్పాయింట్మెంట్, కానీ అందరు గట్టిగా ఊరుకున్నారేమో అనిపించింది. వర్షం దగ్గర 5 నిమిషాల్లో వర్షం అంతా తగ్గిపోయింది. ఇక స్టార్ట్ చేసిన వాళ్ళలో ఉన్న డౌట్స్ అన్ని అడిగింది. నేను ఓపెన్ గా కూడా ఛాలెంజ్ ఇచ్చి, నన్ను ఎట్లయినా లాక్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేస్తాను. రెండో రోజు క్యాంప్ ఫినిష్ అయినాక, సార్ మీరు రోజు రావచ్చు కదా అని అడిగి, మీలాగా ఎంతో మంది అమ్మాయిల దగ్గరికి సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ తీసుకుపోవాలి, మళ్ళీ వస్తాను. ఈసారి ఇలా 2 రోజులుగా పర్మనెంట్ గా ప్రతి కాలేజ్ లో వీక్ కి కనీసం 2 రోజులైనా ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ నేర్చుకోవాలనే జీవో తీసుకొస్తా అని చెప్పి. ఇది వెంటనే జరగకపోవచ్చు, కానీ ఒక రోజు తప్పకుండా జరుగుతుంది. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉన్నది. అమ్మాయిలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కరేజ్ అబౌ ఆల్ థింగ్స్ ఇస్ అ ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ వారియర్. ధైర్యాన్ని మించిన ఆయుధం ఈ దునియాలో ఏదీ లేదు. ఆ ధైర్యం మీకు సెల్ఫ్ డిఫెన్స్ తో వస్తుంది.